హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త రకంగా చేసేటువంటి కోడిగుడ్డు ఫ్రైని తీసుకొస్తున్నానండి. ఇలా చేసినట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వద్దనకుండా తినేస్తారనమాట. చిన్నపిల్లలు అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా దీన్ని ఎలా చేయాలి ఏంటి ఒక్కసారి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక 4 కోడిగుడ్లు తీసుకొని వాటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాను. ఈలోగా పచ్చిమిర్చి ఒక 2, ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని ఇలా ముక్కలు కోసి కట్ చేసుకున్నానండి. గుడ్లు ఉడికాయి. ఇప్పుడు వీటిని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఈ గుడ్లని ఇలా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న చందమామను అలా వేరుగా తీసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. వైట్ని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 1 స్పూను. ఇది ఫ్రెష్గా వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఫ్రెష్గా నూరింది, టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది. అలానే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసి ఒక్కరావు అలా తిప్పేశాను. చూసారా, మధ్య మధ్యలో అలా తిప్పకపోతే అడుగంటుతుందని చెప్పేసి తిప్పుతున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ వైట్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. మన తాలింపు అంతా కూడాను ఆ ఎగ్స్కు పట్టే విధంగా తిప్పుకోవాలండి. దీన్ని ఇలా తిప్పుకున్న తర్వాత మనం కొంచెం సేపు వీటిని మగ్గనిచ్చాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని దానికి కావాల్సినంత కారం వేసుకోవాలి కూరకి. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదా, మంచిగా ఉడికింది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఫ్లేమ్ మరి తగ్గించి మీడియంలో పెట్టుకోవాలి, లేకపోతే కూర అనేది మాడిపోతుంది. ఇప్పుడు మనం ఎల్లో ఉన్నాయి కదా, ఈ ఎల్లో కూడా ఈ కూరలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఒక్కసారి మగ్గనిచ్చినట్లయితే చూడండి ఎంత బాగా ఉడికిందో. కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. చివరిగా మనం కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో కదా, నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇలా చూస్తుంటేనే. మేమైతే చేసుకొని తినేసాము, చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.